నిండి ఉన్న పచ్చటి కొండల మధ్య ఓ అద్భుతమైన ఆశ్రమం ఉండేది. అక్కడ గాలికూడా పవిత్రతను కలిగించి వీచేది. వేప చెట్లు, తామరపులతో నిండిన కుంటలు, గోవులు, మయూరాలు ఆ స్థలాన్ని ఒక దివ్యలోకంగా మార్చినట్టు ఉన్నది. ఈ ఆశ్రమంలో నివసించే సద్గురు శ్రీ విద్యానంద మహర్షి. ఆయన పరిపూర్ణ జ్ఞానవంతుడు, దయామయుడు, శాంతిమయుడు. దేశం నలుమూలల నుంచి శిష్యులు, భక్తులు ఆయన్ను దర్శించేందుకు వచ్చేవారు. ఎవరి ప్రశ్నలకైనా ఆయన ఒక జ్ఞానదీపం ప్రదర్శించేవాడు. ఆశ్రమ జీవితం మాత్రం నిరాడంబరమైనది. దినచర్యలో వేళకు పూజలు, భజనలు, ధ్యానం, సేవా కార్యక్రమాలు ఉండేవి. ఒక ఉదయం సూర్యోదయానికి తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆశ్రమం వద్దకు వచ్చారు. వారి చేసే పనులలో, ముఖ్యంగా వారి వృత్తులలో తేడా ఎంతైనా ఉండొచ్చు, కాని వారి సందేహం మాత్రం ఒకటే: ప్రతిరోజూ మన జీవన వ్యవహారంలో మనం ఏమైనా పాపం చేస్తున్నామా? మనం స్వర్గానికి పోతామా లేక నరకానికి? వారిలో ఒకరు రాఘవశర్మ, ఒక ప్రముఖ ఐఏఎస్ అధికారి. చదువులో గొప్పవాడు, హిందూ సంప్రదాయాలను పాటించేవాడు, అధికారంలో ఉన్నవాడు. మరోవాడు రాము, ఒక సామాన్య రైతు. చిన్న గ్రామంలో జీవిస్తూ పొలం పనిచేసుకునే నిస్వార్థ జీవి. రాఘవశర్మ ముందుగా మాట ప్రారంభించాడు. గురుదేవా, నేను సరిగా పనిచేస్తున్నాను, ధర్మాన్ని పాటిస్తున్నాను అనిపిస్తుంది. కాని మనుషులపై తప్పుడు చర్యలు తీసుకోవలసి వస్తుంది. కొన్నిసార్లు అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తుంది. అంతేకాకుండా కొన్నిసార్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను పాపిని అవుతానా? నేను నా మరణం తరువాత స్వర్గం ప్రాప్తి పొందుతానా? రాము కొంచెం భయంతో ఇలా అన్నాడు: స్వామీ, నేను పెద్ద పెద్ద పుణ్యాలు కార్యక్రమాలు చెయ్యలేకపోతున్నాను. కాని నేను ఎవరికీ హాని చెయ్యడం లేదు. నా కుటుంబాన్ని పోషించుకుంటూ, దేవుడి పేరు చెప్పుకుంటూ జీవిస్తున్నాను. నేను నా మరణం తరువాత నరకానికి పోతానా, స్వర్గానికి పోతానా? ఆశ్రమం అంతా నిశ్శబ్దంగా మారింది. గురువు స్వల్పమైన చిరునవ్వుతో వారిద్దరి తలమీద చేతులు ఉంచారు. మీరెంతో మంచి ప్రశ్న అడిగారు అని గురువు ప్రారంభించారు. ఎవరు పాపి, ఎవరు పుణ్యాత్ముడు? చెప్పడానికి ముందు ఒక చిన్న గాథ చెబుతాను. ఒకసారి ఇద్దరు ప్రయాణికులు ఒక గ్రామానికి వచ్చారు. ఒకడు పట్టు వస్త్రాలు ధరించి భోజనాన్ని వెండి పాత్రల్లో తీసుకునే ధనవంతుడు. మరొకడు పాదయాత్ర చేస్తూ వచ్చిన నిరుపేదవాడు. ధనవంతుడు పూజలు చేసేవాడు కాని అధికారాన్ని ఉల్లంఘించేవాడు. కొన్నిసార్లు నిజాలను దాచేవాడు. కాని ఆ నిరుపేదవాడు ఒక వృద్ధురాలికి కట్టె మోసాడు, ఒక ఆకలితో ఉన్న చిన్నారికి తినిపించాడు, ఎవరినీ బాధపెట్టలేదు. మరణానంతరం యమధర్ముని సభలో దేవతలు అడిగారు: ఇద్దరిలో ధర్మవంతుడు ఎవరు? ఇక్కడికి వచ్చేసరికి గురువు ప్రశాంతంగా రాఘవశర్మ వైపు చూశారు. నీ స్థానం గొప్పది, కాని నీవు చేసిన పనులతో ఇతరులకు ఏమైనా హానిని కలిగిందా? హానికరమైన ఉత్తర్వులను నీవు అమలు చేశావా? వాటిని ఏదో విధంగా నీకు నీవే సమర్థించుకున్నావా? రాఘవశర్మ తల వంచాడు. అతని కనులలో చింత కనిపించింది. ఇక గురువుగారు రామువైపు చూస్తూ ఇలా అన్నాడు: రాము, నీకు పెద్ద చదువులేదు, కాని నీ మనస్సు నిర్మలమైనది. నీవు ఎవరినీ నొప్పించలేదు. నీ హృదయం మాత్రమే నీ నిజమైన ధర్మాన్ని నిరూపిస్తుంది. గురువు ప్రగాఢమైన స్వరంతో బోధించారు: పాపం ధనం వల్ల రాదు, విద్య వల్ల రాదు. అది మన కర్మల వల్లే వస్తుంది. పొదుపుగా జీవించి ఇతరులకు హాని చేయకుండా ఉండే వ్యక్తి స్వయంగా దేవుడి ఆశీస్సు పొందతాడు. బంగారు కత్తికూడా గాయపడుతుంది. మంచి పనులు దురుద్దేశంతో చేస్తే అవి పుణ్యం కావు. చదువుకున్నవాడైనా, అధికారం ఉన్నవాడైనా ఇతరుల నష్టంపై ఎదిగినవాడు నరకానికి పోతాడు. ఒక నిరుపేద తన పేదరికంలో కూడా ధర్మాన్ని విడవకుండా జీవిస్తే స్వర్గంలో స్థానం సంపాదిస్తాడు. సాయంకాలం ఆశ్రమ మంటపంలో గురువు తన చివరి బోధను అందించారు. నరకం అన్నది అక్కడ ఎక్కడో లేదు. అక్కడికి మన జీవన విధానంలో మనం ఆచరించే కర్మ ల ఫలితంగా చేరుకుంటాం. స్వర్గం అన్నది మన మంచితనపు ప్రతిబింబం. ధర్మం అనేది మన హృదయంలో ఉండాలి, కిరీటంలో కాదు, వేదాలలో కాదు.
నేడు మనం ఎంచుకునే మార్గమే మన రేపటి లోకం. ఇక పాపి ఎవరో తెలుసుకోండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, పెద్ద ఉద్యోగి అయినా ధర్మాన్ని అతిక్రమిస్తే పాపినే. ఒక నిరుపేద అయినా మంచితనంతో జీవిస్తే ఆయనే పుణ్యాత్ముడు. ధర్మేన పాపమపహత్య సుకృతేన స్వర్గం లభతే మనుంహ అని మన వేదాంతం చెబుతోంది. ధర్మమే మన ఆత్మకు అద్దం. పాపం దేనిలో లేదు. అది ధర్మం నుంచి విరిగిన మనసులో మాత్రమే ఉంటుంది. ధర్మముతో పాపాన్ని దహించి సత్కర్మలతో జీవించినవాడు స్వర్గాన్ని పొందుతాడు. స్వర్గం సంపదలతో కాదు, సత్యధర్మాచరణతోనే లభిస్తుంది. కర్తవ్యాన్ని న్యాయబద్ధంగా, నిస్వార్థంగా చేయడమే నిజమైన యజ్ఞం. రాఘవశర్మ గురువుగారికి నమస్కరించి, స్వామీ, నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు. రాము చిరునవ్వుతో, స్వామీ, మీ మాటల వల్ల నాకు గుండెల్లో ప్రశాంతత వచ్చింది అన్నాడు.